హాయ్ బ్రో. హాయ్ మమ్మ. నువ్వేంట్రా హైదరాబాద్లో ఎప్పుడు వచ్చావు? పోస్టింగ్ వచ్చిందిరా ఇక్కడికి, మొన్న వచ్చా. చెప్పడం మర్చిపోయా, ఈజ్ మై ఫ్రెండ్ ప్రభా. హాయ్ రా. ప్రభాసా? కాదు బ్రో. ఇంకేమమ్మా సంగతులు? మామూలేరా, జాబ్లో జాయిన్ అయ్యా, రూమ్స్ దొరకలేవు, హాస్టల్ చూస్తున్నా, ప్రస్తుతానికి హోటల్లో ఉంటున్నా. ఇంకేంటి వీకెండ్ పార్టీసా? ఏం లేదురా, వీకెండ్ కదా, కొంచెం కలరింగ్ కూడా మామిడి చెప్తే వచ్చా. నాకే సంబంధం లేదు రోజు. ఆవిడా నువ్వేంట్రా దిక్కులు చూస్తున్నావు? కలరింగ్ అన్నావు కదరా. కలదిరి తీస్తావురా, కనిపిస్తుంది. ఏంటి పంచా? కాదు లంచ్ టైం అయిన పదా. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఏదో ప్రాసెస్లో ఉందని వాడానరా. ఏమమ్మా నువ్వు వెళ్ళి షాపింగ్ చేస్తామండు, నేను వెళ్ళి వీళ్ళతో మాట్లాడొస్తాను. ఓకే ఓకేరా. ఓకే ఓకే బ్రో, బాయ్ 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 బ్రో. బాయ్ బాయ్ బాయ్. ఏంట్రా మీ పనులు చాలా వచ్చేసావు? అదేం లేదురా, చాలా రోజుల నుంచి వాడిని రూమ్లో ఉంచాలని చెప్పేసి రూమ్స్ కూడా సర్చ్ చేస్తాను, కాకపోతే రూమ్స్ దొరకట్లేదు. లక్కీ కేక్ నువ్వు కూడా రూమ్ సర్చ్ చేస్తున్నావు అని అన్నావు కదా, ఇంకా వాడిని కూడా నీతో పాటు ఉంచుదామని చెప్పేసి ఈ విషయం మీకు అడుగుదామని ఇక్కడ తీసుకొచ్చాను. కరెక్టే, అంటే ఈ విషయం అయితే అక్కడనే చెప్పేవాడిని, కానీ ఇంకో విషయం చెప్పాలి. ఏంటంటే వాడికి ఫోబియా ఉందిరా. వాడు చాలా పూర్ డెసిషన్ మేకర్ రా. వాడు సొంతంగా ఏ డెసిషన్ తీసుకోలేడు. ఎన్ని రోజులు నేను వాడితో ఉండి చూసుకున్నాను, కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, ఇక్కడ నేను కూడా వాళ్ళతోనే ఉండాలి. వాడికి ఎప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. వాడు ఆఖరికి వాడికి కావాల్సిన యాక్సెసరీస్ కూడా సరిగ్గా కొనుక్కోలేట. కావాలంటే ఇప్పుడు చూడు, మనం వెళ్ళేసరికి ఖాళీ చేతులతో ఏమి కొనకుండా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే అందుకే నాకు ఎప్పుడూ ఒక టెన్షన్ ఉండేది, వాడు ఒక్కడ ఎలా ఉంటాడా అని. సో నాకు ఆ టెన్షన్ కూడా లేదు, ఎందుకంటే ఆబ్వియస్గా నువ్వు వాడుతూ ఉంటావు, నాకు నమ్మకం ఉంది నీ పైన, ఖచ్చితంగా ఉంటామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఓకేగా నీకైతే? ఓకే, ఇంకేం లేవు మరి. చాలా థ్యాంక్ యూ. ఈ వెదవేంట్రా ఎత్తట్లేదు అసలు. రే నీకే కాల్ చేస్తున్నారా? అవునా, సరే కానీ షాపింగ్ అయినా మరి? చూసారా, ఏం నచ్చలేదు. అమ్మాయిలా? నాకు అర్థమైంది పదమ్మా. అరే అసలు వెళ్దాం రా, అసలు ఏమి ఉన్నట్టున్నాయి. అబ్బా ఏమైంది మామా? హెడ్ఏక్ ఉంది మామ, తల పట్టేసింది. ఓ మరింది. చిల్ చిల్ రెసిపీ నా రూమ్ కల్ ఉంటుందా? పట్టేసింది మామ. ఎవరు నడుపుతాం? ఎవరు నడపాలనా? డెసిషన్ మేకింగ్లో పూర్ అనమాట. బట్ సొంతంగా డెసిషన్స్ ఏం తీసుకోలేదు. ఏమో ఇది కాయినా? టాస్. ఓకే చెప్పం. హెడ్ స్టార్ట్ చేసా. చెప్పు త్వరగా, హెడ్ఏక్గా ఉంది. హెడ్ కదా. ఎస్ మామా. ఇట్స్ టేల్స్ డ్యూట్. ఓ అదే చలో చలో లెట్స్ గో. తికమ్మ కమ్మక తిక వేళ, ఇది ఇద్దరు మిత్రుల గోళ, టాస్ వేస్తే గాని తేలదు ఇది ఇంకెలా ఎలా. హే బాయ్స్ హాస్టల్లో వీళ్ళ, అరే పరువపు పరుపుల గోళ్ళ, ఏ పాన్పుకు ఓటెయ్యాలో తెలిసేదెలా ఎలా. ఇదిగో ఇలా టీవీలో ఏం చూడాలా అని కూడా తెలియని లొల్ల, ప్రతిదానికి టాస్ వేస్తారే వీళ్ళింకెలా ఎలా. ఎఫ్టీవీ అని ఒకడంటే, ఎంటీవీ అని ఒకడంటే, ఏ ఛానల్ కోటెయ్యాలో తెలిసేదెలా ఎలా. హరి స్నానానికి అని ఒకడెలుతుంటే ఇంకొకడడ్డొస్తే, మరి నువ్వా నేనా అని అనుకుంటూ గొడవ పడుతుంటే, హరి షర్టో ప్యాంటో షర్టో పుట్టో వెయ్యాలే తోటి, వెయ్యాలనుకున్నా వెయ్యలేను ఈ కన్ఫ్యూజన్ తోటి.
టాస్ వెయ్యరా నీ చాయిస్ ఏదో చూస్ చెయ్యరా 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 ఓ ఓ ఓ ఎట్లుంది? లేదురా బిజీ కదా. హాస్టల్ ఎట్లుంది? కొత్త హాస్టల్ ఏంటి? పర్లేదు వెళ్ళు. ఏంటి మామ ఇదంతా? ఈ టాస్ ఏంటి? గోల్ ఏంటి? అసలు గోల్ అంటే ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదురా, తెలిసిన డిస్ట్రిక్ట్లో పూరని చెప్పి సో ప్రతిసారి ఏం చేయాలంటే టాస్ చేస్తుంటాం రా. ఓకే, ఎవరు గెలిస్తే వాళ్ళు చేస్తూ ఉంటారు. టాస్ ప్రతిసారి ఎవరు గెలుస్తూ ఉంటారు? వాడు గెలుస్తుంటాడు. వాడే గెలుస్తాడు. వాడు టాస్లో పెద్ద గిట్టరా? అవునా? విషయం చెప్పడం మర్చిపోయాను. మరి చిన్నప్పుడు మనకు నడకరాదు కాబట్టి మన అమ్మ మనకు చేదోడు వాదోడుగా ఉండి సాయం చేసేది. ఎందుకంటే మనం ఎక్కడ పడిపోతాం మన భయంతో. అప్పుడప్పుడు పట్టుకునేది కూడా కాదనుకో, ఎందుకంటే అలా పట్టుకోవడం అలవాటు అయిపోతే ఎక్కడ మన నడకరాదేమో అని ఆలోచనతో. నేను కూడా నీతో అలాగే వేట్ చేసి ఉండాల్సిందిరా. ప్రతిదానికి నీకు డెసిషన్ స్కిల్స్ లేవు కాబట్టి లేవు అని ప్రతిదానికి నేనే ముందున్నావాడిని. అదే ఇప్పుడు నీ కొమ్ము వచ్చినట్టుంది. అరే వాడు నువ్వు ఇద్దరు నా ఫ్రెండ్సేరా. నేను వాడిని ఏమనలేను, నిన్నే ఏమనలేను. వాడి స్వార్థం వాడు చూసుకున్నాడు. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకోవాల్సిన సమయం వచ్చింది. నిజంరా, నీకోసం ఎప్పుడు మాండు. నీకోసం మారాల్సింది నువ్వే. నీ డెసిషన్ స్కిల్స్ నువ్వే తీసుకోవాలి. ఇక పైన నేను నీ లైఫ్లో లేనన్నట్టుగా బిహేవ్ చేసి నీ డెసిషన్స్ నువ్వే తీసుకున్నట్టు చూసుకో. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదురా. ఒకసారి నేను మళ్ళీ మీట్ అవ్వాలంటే అప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా నీ సొంతంగా నువ్వు డెసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. రే ఇక్కడ నుంచి అయినా టాస్ బొంగు మానై. ఇంత చిన్న చీమ సమస్య వచ్చినప్పుడు ఆగి ఆలోచించి నిర్ణయించుకోగలిగింది. ఇన్నాళ్ళు నేను ఎందుకు నిర్ణయించుకోలేకపోయాను? ఇందాక నిర్ణయించుకున్నా. బైక్ వాడు అడ్డొచ్చినప్పుడు ఆగి ఆలోచించే నిర్ణయించుకున్నా. ఇక మీదట అలాగే నిర్ణయించుకుంటా. ఆగి ఆలోచిస్తా. ఇక మారాల్సిన టైం వచ్చింది. ఎస్, మారుతా. चलो चलो लाइफ से मिलो इदो కొత్త చాప్టర్ just say hello చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే కష్టమే రాదనే గ్యారంటీ లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ just say hello చల్లో చల్లో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు అంటే
వాడు డెసిషన్ లేకపోవడం చెప్పాను కదా. సో ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్నాను అనుకో, ఒక దానికి ఫిక్స్ అయ్యాడు అనుకో, ఇంకా దాంతోనే ఉండిపోతాను అనమాట. వాడు ఫాలో అయిపోతాను దాన్ని, అది తప్ప రైట్ ఆలోచించుకున్నాడు. సో దీనివల్ల వాడు అప్పుడప్పుడు చాలాసార్లు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాను. ఇప్పుడు వాడు నా వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడా? నేను వాడి విషయంలో చేసేది తప్ప రైటా? బోర్ కొడుతుందని ఏం ప్లాన్స్? పర్టికులర్గా ప్లాన్స్ అంటే ఏం లేవరా? ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా? ఎందుకమ్మా బాధపడతావు? సొల్యూషన్ ఉంది కదా. 1000 రూపాయలు ఇంట్లో వచ్చి తెలుసు, జల్దీ బియ్యం కొనుక్కొచ్చి తెలుసు. నువ్వేంట్రా నా జీవితాన్ని కొనుక్కున్నావు. ప్రభా, నీ కొనుక్కున్నది నీ జీవితాన్ని కాదురా, నీ అమాయకత్వం. అయినా ప్రతి మనిషిలో స్వార్థం ఉంటుందిరా. వాళ్ళు ఉన్న స్వార్థం నీ అమాయకత్వం వాడుతుంది. స్నేహం కాదురా, నీతో చేసిన స్నేహం నీతో తెచ్చుకో. బద్దమ్మ కాదు అంటే నాకు ఇష్టం లేదు. సారీ ప్రభా. తెలిసి వచ్చిందిరా, తెలిసి వచ్చింది. రేపు అర్థం అవుతుంది. ఇంత చేసినా నువ్వే నా ఫ్రెండ్రా. థ్యాంక్ యూ ప్రభా. Vicky bro. You bongo. Say hey, oh, life is a journey. Let's go. Vegam. Ivayu vegame. Vegam. Maalo unde. Vegam. Nirpula prabhame mbeme. ఈ సమాజంలో బతకాలంటే నీ నిర్ణయం నీదే అవ్వాలి, అంతేగాని పక్కోడి నిర్ణయం నీది కాకూడదు. అటువంటి ఈ సమాజంలో దొరికిన ఒక వరమే స్నేహం. అటువంటి స్నేహాన్ని కోపానికో, ద్వేషానికో, స్వార్థానికో బలి కానివ్వకండి. ఇట్లు మీ సాయినాథ్. ఓకే, అక్కడే చెప్పాలి. ఇంకో విషయం చెప్పాలి, సాంగ్కి కదా తీసుకొచ్చాను. వాడికి ఇందాక అయిపోయింది కదా అది. ఇవన్నీ ఒకడంటే ఎంటీవీ, ఇవన్నీ ఒకడంటే ఏ ఛానల్ కోట ఇయ్యాలో తెలిసేదిలా ఇలా. అసలు ఈ టాస్ ఏంటి, గోల్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదురా, అసలు ఏంటి మామ ఇదంతా? నాకు నీకు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. సారీ. సారీ ఏంట్రా? ఎందుకు, ఏమైంది? వాడు ఆపాడు. అవునా ముందే అన్నా నేను. టాస్ మేనేజ్ బ్లేటర్ మా అమ్మ. ఓకే, వెనక్కి వెళ్ళి నువ్వు ఒక స్టెప్ ముందు రావాలా, నువ్వు అంటే నాకు ఇష్టం రా అన్నప్పుడు తగిలించుకొని కంఫర్ట్గా ఉండాలి. చాలా ఇష్టం. సారీ ప్రభా. ఇంత జరిగినా నువ్వే నా ఫ్రెండ్రా. ప్రభా ఏంటి అది?